విశాఖ జిల్లా కేంద్రంలో సిపిఎం నాయకులు గంగారావు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు టీడీపీ నాయకులు విల్లూరి భాస్కర్రావు. రాజకీయ ఉనికి కోసమే గంగారావు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాల్ని అరికట్టేందుకే వాకర్స్కు గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో అవినీతి జరిగితే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విశాఖ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రతినిధిగా ప్రజల వైపు పోరాటాలు చేస్తూ ప్రభుత్వంపై నిరసన చేపడుతున్న గంగారాం గారు ముఖ్య విషయం ఇంకోటి తెలుసుకోవాలి. ఇదే సిపిఎం పార్టీ వెస్ట్ బెంగాల్లో ప్రజా ఆరోగ్యాన్ని చూపించవలసిన ఆరోగ్య విధానాలన్నింటినీ కూడా ఆసుపత్రులన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసింది మీ సిపిఎం పార్టీ కాదా? అప్పుడు మీరందరికీ నిరసన చేయలేకపోయారు ప్రజల తరఫున. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం అని చెప్పి మహిళలకి అత్యున్నత స్థానం కల్పించి ప్రతి మహిళా సోదరిమణ్ణి కూడా చట్టసభల్లో కూర్చోబెట్టేందుకు ఒక బిల్ పాస్ చేస్తే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వ పరిపాలనపై నిరసన చేపడతారు మీరందరూ ఆ మహిళా బిల్ని మీరు రిజెక్ట్ చేయడం అన్నది ఏ విధమైన పెద్దరికో ఏ విధమైన న్యాయకత్వం? ఒక మహిళా సోదరిమణికి బిల్లు పెడితే దాన్ని రిజర్వేషన్ చేశారంటే చట్టసభలో కూర్చోబెట్టే రిజర్వేషన్ బిల్లుని మీరు రిజెక్ట్ చేశారు అని అంటే మీరు ప్రజా ఉద్యమాలు కానివ్వండి, ప్రజల తరపున మద్దతుగా నిలబడే కార్యక్రమాలు కానివ్వండి, కనీసం చేసే నైతిక హక్కుని ఆ బిల్ రిజెక్ట్ చేసినప్పుడే మీరు కోల్పోయారని చెప్పేసి మీకు మీడియా ద్వారాగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేటర్ గారు గంగారాం గారికి ఈరోజు నిన్న ఏదో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. గత 5 సంవత్సరాలు మీరు పడుకున్నారా లేదంటే ప్రజల కోసం పోరాటపడ్డారా అనేది మీరు ముందు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ విధంగా అక్రమాలు గురయ్యాయి, ప్రభుత్వ ఆస్తులు, ఈ ఆస్తి పన్నులు కానీ వాటర్ ట్యాక్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరం 10% చొప్పున ఏ విధంగా పెంచారు, దాని మీద మీరు నిరసన ఎందుకు చేయలేదు? అంటే నిరసన చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయంతో చేయలేదా? ఈరోజు కూటమి ప్రభుత్వం స్వేచ్ఛగా ప్రజాపాలన అందిస్తుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈరోజు గౌరవ ఎంపీ గారు భర్త గారు ఈరోజు చేస్తున్న విశాఖపట్నం జిల్లా ప్రజలకి ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు తెలియదు. ఇంకానా గతం మర్చిపోకండి. మీ భార్య గారు పోటీ చేశారు, ఎందుకు ఓడిపోయారు? ప్రజల పట్ల మీరు ఉంటే ఆ రోజే గెలిచింది కదా. సరే, మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల పట్ల నిలబడి ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండూ పాటుపడే విధంగా చేస్తున్నారు. కాబట్టే ఈరోజు మీరు ఛాలెంజ్ చేసినారు. రాబోయేది కార్పొరేషన్ ఎలక్షను, 120 స్థానాలు మీరు పోటీ చేయండి, గల్లంత అవుతారని. మీరు ముందు 120 స్థానాలు మీరు పోటీ చేయండి, మీకు దమ్ముంటే